ఈరోజు మెన్స్ట్రువల్ కప్ ఏంటి అని కొంచెం మాట్లాడతామా? ఎవరెవరు ఇది యూజ్ చేయొచ్చు? మనకు డైరెక్ట్గా మనకు యూస్ఫుల్గా ఉంటుందా, లేదంటే మనకు కన్వీనియంట్గా ఉంటుందా అని చూడడం ఇంపార్టెంట్. హలో, నేను డాక్టర్ మీనాక్షి, Obstetrician Gynecologist. వాట్ ఈస్ అ మెన్స్ట్రువల్ కప్? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక మెన్స్ట్రువల్ ఎయిడ్ అని చెప్పొచ్చు. మెన్స్ట్రువల్ కప్ అనేది ఒక చిన్న సిలికాన్ మెటీరియల్లో చేసిన ఒక కప్. అది మనం మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్ కలెక్ట్ చేసేటందుకు మనం పెట్టుకుంటాము. ఎవరెవరు ఇది యూజ్ చేయొచ్చు? జనరలీ సెక్షువలీ యాక్టివ్ లేడీస్ ఆర్ విమెన్ అండ్ విమెన్ హూ హ్యావ్ హ్యాడ్ అ చైల్డ్ బర్త్, వాళ్ళకు యూజ్ చేయడంకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం చిన్న పిల్లలు కూడా లైక్ జస్ట్ అటైన్ మెనార్కి ఇప్పుడే పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకు కూడా ఉపయోగించవచ్చా అని ఒక క్వశ్చన్ వస్తుంది. నా ఒపీనియన్లో అది కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఇది ఇన్సర్ట్ చేసేయడం, బయట తీయడం, అవన్నీ ప్రాబ్లమ్స్ కొని రావచ్చు. సో రాదర్ దెన్ బీయింగ్ అండర్ పియర్ ప్రెషర్, మన ఫ్రెండ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు, నాకు యూజ్ చేయాలి అని యాటిట్యూడ్ తోటి వెళ్ళడం కాకుండా మనకు డైరెక్ట్గా మనకు యూస్ఫుల్గా ఉంటుందా, లేదంటే మనకు కన్వీనియంట్గా ఉంటుందా అని చూడడం ఇంపార్టెంట్. సో మెన్స్ట్రువల్ కప్ అనేది ఎందుకు ఇప్పుడు కొత్తగా వచ్చింది? ఫర్ అ ఫ్యూ రీజన్స్. ఒకటి, ఈజీ టు ఇన్సర్ట్ ఎస్పెషలీ ఇన్ సెక్షువలీ యాక్టివ్ విమెన్. 2, వెరీ ఫ్రెండ్లీ. మనకు ఏమీ ఇన్ఫెక్షన్స్ లేదంటే లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఇది వల్ల రాదు. స్టెరిలైజేషన్ అలాంటివి ప్రాబ్లమ్స్ లేదు. అండ్ వెరీ వెరీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. సో ఇలాంటివి రీజన్స్ వల్ల మెన్స్ట్రువల్ కప్ ఇప్పుడు చాలామంది వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఐ వుడ్ సే ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్. అండ్ మనం యూజ్ చేయడం వల్ల మనకు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది. మనకు వన్ టైం తీసుకున్న తర్వాత అది రికరెంట్గా యూజ్ చేయొచ్చు. స్టెరిలైజేషన్ది ప్రాబ్లమ్స్ లేదు. మీకు ఫ్లో చాలా ఎక్కువ ఉన్నాయంటే మీరు ఎక్కువసార్లు అదిన రిలీజ్ ద ఫ్లూయిడ్. లేదంటే ఇఫ్ యూ హ్యావ్ అ లెస్ ఫ్లో, ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ డే యూ నీడ్ టు రిమూవ్ అండ్ యూ నీడ్ టు క్లీన్ అండ్ రీఇన్సర్ట్. సో ఇలాంటివి సిచ్యువేషన్స్ వల్ల మెన్స్ట్రువల్ కప్ ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ అన్ ఆప్షన్ దట్ చాలామంది వాళ్ళు చూస్ చేయొచ్చు. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ని కలవండి. వాళ్ళు మీకు ఇంకా సలహా, లేదంటే వేరేమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా, ఎలాగ ఇన్సర్ట్ చేయాలి, ఏమైనా క్వైరీస్ ఉందంటే మీరు కలవచ్చు. థ్యాంక్ యూ.